హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ముల్లంగి చట్నీ. ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి కొంచెం వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ముల్లంగిలను చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలాలను మిక్సీ జార్లో వేసి కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ముల్లంగి ముక్కలను కూడా వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉండాలంటే వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులను వేసుకోవాలి. ఇందులోనే దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. సింపుల్గా టేస్టీగా ముల్లంగి చట్నీ రెడీ.